చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. 8వ వచనం 8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. యేసయ్యకి మహిమ కలుగును. నేను నీతో కూడా, చూడండి అక్కడ చక్కటి మాట అంటాడు 6వ వచనంలో. 6వ వచనం చూడండి. నీతో కూడా వచ్చువాడు యెహోవాయే. చెప్పండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. మీరు వెళ్తూ వెళ్తూ ఒక మాట అనండి, ప్రభా మందిరంలో నుంచి నేను బయలుదేరి వెళ్తున్నాను, నాతో కూడా నువ్వు వస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధి కూడా నాతో వస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నన్ను ఒంటరిగా అనాథగా నువ్వు విడిచిపెట్టకుండా నాతో కూడా నువ్వు వస్తున్నందుకు స్తోత్రాలయ్యా అని ప్రభుని స్తుతించుదుగాక. దేవుడు మనతో వస్తే అంతకు మించి మనకేం కావాలి? ఒకరోజు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మందిని ఇస్తున్నా, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో మోషే. మోషే అడుగుతాడు, అయ్యా 6 లక్షల మందిని తీసుకొని వెళ్ళమంటానో బాగానే ఉంది, కానీ ఒక మాట అడుగుతా, ఇంతకీ మీరు నాతో వస్తున్నారా లేదా అంటాడు దేవుడు. నా సన్నిధి ఒక్కటే నీతో రాట్లా, నేనొక్కడినే నీతో రాట్లా, నీతో నేను రాకపోయినా నిన్ను అన్యాయం చేయట్లా. 6 లక్షల మంది యోధులు నీకు ఇచ్చా, తీసుకొని వెళ్ళిపో అంటే మోషే ఏమంటాడో తెలుసా? వీళ్ళందరూ నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా. ఈ మనుషులు ఈరోజు ఉంటారు, రేపు కనుమరుగైపోతారు. పెట్టిన రోజు పెళ్లి పాట పాడతారు, పెట్టని రోజు ఇంకొక మాట అంటారు. వానికి అనుకూలంగా ప్రవర్తిస్తే మంచోడు అంటారు, తప్పు ఎత్తి చూపిస్తే మరో రకంగా మాట్లాడతారు. అయ్యా ఈ మనుషులు వద్దు అని నేను అంటలా, ఈ మనుషుల కంటే నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా. మోషే ఎరిగాడు, 6 లక్షల మంది సైన్యం కంటే, 60 లక్షల మంది సైన్యం కంటే, 6 కోట్ల సైన్యము కంటే దేవుడైన యెహోవా శ్రేష్ఠుడని, నీ ఒక్కడివి నాతో వస్తే చాలయ్యా అంటాడు. దైవజనమా, ఆ రోజుల్లో మోషేతో అన్నట్లుగా దైవజనమా చూడండి, మీరు వెళుతూ ఉంటుండగా నీతో కూడా నీ దేవుడైన యెహోవా రాబోతూ ఉన్నాడు. నీవే స్థలానికి వెళ్తున్నా, ఎవరు నీ ప్రక్కన నిలవబడ్డా నిలవబడకపోయినా, ఎవరు నీ ఎదుటున్నా లేకపోయినా, ఎవరు నిన్ను వెంబడించకపోయినా, నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చునుగాక. చాలాసార్లు మీతో పాటు వస్తానంటారు, కొన్నిసార్లు చాలామంది ఏమంటారు తెలుసా? నువ్వు ముందు పద, నేను వెనకొస్తా, నీకు సపోర్టుగా ఉంటానంటాడు. ఈ దేవుడు వెనకొచ్చే దేవుడు కాదు, ముందు నిలవబడే దేవుడు. 8వ వచనంలో అంటాడు, చూడండి ఆ మాట. 8వ వచనం, నీ ముందర నడుచువాడు ఎక్కడ నడుస్తాడట? చాలామంది మనోళ్ళు అంటారు, చాలామంది మన స్నేహితులు అంటారు, నీ వెనక నిలబడతాలే, నీకు సపోర్టుగా ఉంటాలే, వెనక నిలవబడతాలే అని అంటారు. ఈ దేవుడు వెనక నిలవబడేవాడు మాత్రమే కాదు, ప్రక్కన నిలవబడేవాడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఈ రోజు నుండి 21 రోజులు ఉపవసించి ప్రార్థించారు కదా, దేవా 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 అని గుండెలు అవిసేలాగా ఏడ్చారు కదా, పేగులు మెలబెట్టేలాగా దేవుని సన్నిధిలో రోదిస్తూ అంగలారుస్తూ వచ్చారు కదా. ఈరోజు దేవుడు మీతో సత్య ప్రమాణం చేస్తున్నాడు, ఈ దినము నుండి మీ ముందర దేవుడు నడవబోతూ ఉన్నాడు. ఎప్పుడు దైవజనమా ఆయన మన ముందర నడుచునుగాక. అయితే ఒక మాట, దేవుడు కొత్తగా ద్వితీయోపదేశ కాండంలోనే ఈ మాట అనలా. వాస్తవంగా ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే వారి ముందర పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభం. ద్వితీయోపదేశ కాండంలో కాదు, ఇది 31వ అధ్యాయం. ఇక మోషే చనిపోబోయే ఆఖరి క్షణాల్లో యెహోషువ భయపడుతూ ఉంటే, యెహోషువ భయపడకో, నీ ముందర నీ దేవుడు నడుస్తాడు, నీతో కూడా నీ దేవుడు వస్తాడు, నేను రాకపోతున్నానని నువ్వు కలవరపడుతున్నావేమో, దేవుడు నీతో వస్తున్నాడని ఇక్కడ అన్నాడు. ఇక్కడే కాదండి, అసలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని ఆ మాట చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం
20వ వచనం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నాతో కలిసి మాట చెప్పండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించున్నట్లు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. గడిచిన దినాల్లో విన్నాం, ఈ స్థలంలో రాయబడిన ఆ దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చూడండి ఈ మాట. నిర్గమాకాండం 24 కాదు, అంతకు మునిపే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అనే మాట చూస్తాం. మెట్టుకు దేవుడు ఇక్కడ అంటాడు, త్రోవలో నేను కాపాడటానికి ఇశ్రాయేలీలారా మీ కొరకు ఒక స్థలాన్ని నేను సిద్ధపరిచాను. నేను సిద్ధపరిచిన స్థలానికి మిమ్మల్ని తోడుకొని వెళ్ళటానికి మీకు ముందుగా నా దూతను పంపిస్తాను అన్నాడు. వాస్తవంగా ఈ మాట వినటంతో ఇశ్రాయేలు ప్రజలు ఎగిరి గంతేయాలి. చాలు ప్రభా, మాకింతకు మించి ఏం కావాలి? సాక్షాత్తు నీ కుమారుణ్ణే మాకు ముందు పంపిస్తానన్నావు, సాక్షాత్తు నీవే మా ముందు నువ్వు నడుస్తున్నావు, ఇంతకు మించి మాకేం కావాలి ప్రభు అని ఎగిరి గంతులేసి ప్రభువును చూసుకుంటూ అరణ్య ప్రయాణంలో వాళ్ళు సాగిపోవాల్సింది. దైవజనమా, ఎవరు ముందు వస్తానన్నారు? నా దూతను పంపిస్తాను, నేనే నీకు ముందు వస్తాను అన్నాడు. ఈ మాట విని ఇశ్రాయేలీలు ఎగిరి గంతులేసి ప్రభువును చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలీలు చేసిన బుద్ధిమాలిన పని ఏంటో తెలుసా? వాళ్ళ ఎదుట నిలవబడిన దేవుని వాళ్ళు కానలేక, వాళ్ళ ముందు నడుస్తున్న సైన్యములకు అధిపతిగా యెహోవాను వారు గ్రహించలేక, గమనించలేక, కళ్ళార వాళ్ళ ఎదుట అద్భుతాలు జరిగిన, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించిన ఇశ్రాయేలీలు చేసిన బుద్ధి లేని పని ఏంటో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పిరి. చూడండి నా వైపు. ప్రజలు ఏమంటున్నారు? మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. ఇశ్రాయేలీలారా, నేనే సాక్షాత్తు మీ ముందు నడుస్తా. సైన్యములకు అధిపతి యెహోవాగా, పరాక్రమము కలిగిన దేవునిగా, శూరకార్యాలు జరిగించే దేవునిగా నేను మీ ముందు నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తాను ముందు నడిచి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, మారాను మాధుర్యంగా మార్చాడు. ఎన్నెన్ని అద్భుతాలు వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తే, సినాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను. ఎంత విశ్వాస భ్రష్టులైపోయారు చూడండి. అరే, వీళ్ళ కొరకు ఇన్ని అద్భుతాలు చేసి నేను వీళ్ళ ముందర నడుస్తానని వీళ్ళతో మాట్లాడితే, వీళ్ళ ముందు నడిచే నన్ను గ్రహించలేక మరొక దేవతను కోరుకుంటున్నారేంటి? దేవుడు ఇక్కడ పరితాపం చెందినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. దైవజనమా, మా ముందర నడుచుటకు దేవతను చేసుకుంటాం అని అంటున్నారు. ఈ కాలంలో కూడా కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఎదురు నడిచే దేవునిని చూడక, తన ముందు నడుస్తున్న దహించు అగ్ని అయిన దేవుని కానక, దేవుని మీద మనసు పెట్టకుండా, గమనించండి, దేవతలుగా పిలువబడిన కొన్నిటి మీద నమ్మకం ఉంచి విశ్వాస భ్రష్టులై దేవుని మహిమను కోల్పోతున్నారు. సంఘమా, గడిచిన దినాల్లో ఎవరెవరినో ముందు పెట్టుకున్నావేమో, అందుకే నీ బ్రతుకులో నష్టపోయేవేమో. ఈరోజు వాక్యం వింటుండగా ఈ దినము నుండి నీ ఎదుట దేవుణ్ణే పెట్టుకొని
దేవుని అడుగుజాడలను వెంబడించు, ఎడారి కూడా ఏదేనుగా దేవుడు మారుస్తాడు. ఎడారిలో దేవుడు సెలయేర్లు ప్రవహించడం ప్రారంభిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట గతంలో ఎన్నడూ ఎప్పుడు చూడని మహత్కార్యాలు నీ కన్నులారా చూచేటట్లుగా ఒక వింతైన కార్యం రాబోయే సంవత్సరాల్లో నీ బ్రతుకులో దేవుడు చేయునుగాక. ఏంటి ప్రజలు పెట్టుకునే దేవతలు? చూడండి, 3 మాటలు చెప్తాను త్వరగా. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట నుండి దేవతలను దొంగిలించెను. ఏం దొంగిలించిందట? ఇశ్రాయేలీలు సినాయి పర్వతం దగ్గర ఏమన్నారు? మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయండి. రాహేలు కూడా ఇక్కడ ఒక దేవతను తెచ్చుకుంది. ఆ దేవత పేరేంటి, వాటి వివరాలు మరలా అది ఒక లోతైన విషయం, దాని జోలి నేను వెళ్ళను. ఆ విగ్రహానికి ఒక శక్తి ఉందని సిరియా దేశంలో ప్రజలు నమ్మేవాళ్ళు. ఆ విగ్రహం ఏ ఇంటిలో ఉంటుందో భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు అనే మూఢనమ్మకం. రాహేలు ఏం చేసిందో తెలుసా? అన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగింది. కానీ అన్ని కుటుంబాల్లో ఉన్నప్పుడు ఏ మూఢనమ్మకాలు తనకుండేయో ఆ మూఢనమ్మకాలనే విగ్రహాన్ని విడిచిపెట్టకుండా దేవుని వెంబడించడం ప్రారంభించింది. అందుకే ఏం జరిగిందో తెలుసా? మార్గమధ్యలోనే బెత్లెహేముకు చేరకుండా మార్గమధ్యలోనే తను చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. రాహేలు, రాహేలు, ఎందుకు మార్గ మధ్యలో నువ్వు హతురాలివైపోయావు? గమ్యస్థానానికి ఎందుకు నువ్వు చేరలేకపోయావు? గమ్యస్థానాన్ని చేరలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, అన్య కుటుంబాన్ని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చింది. కానీ గడిచిన దినాల్లో ఉన్న ఆ మూఢనమ్మకాలు ఏంటో వాటిని మాత్రం విడిచిపెట్టకుండా ఉండటాన్ని బట్టి మార్గ మధ్యలోనే తాను హతురాలైపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. దైవజనమా, మనమందరం కూడా రాహేలమ్మ తల్లిలాగే అన్ని కుటుంబాల్లో నుంచి రక్షించబడినటువంటి వాళ్ళం. అన్ని కుటుంబాల్లో బ్రతికేటప్పుడు కొన్ని రకాలైన మూఢనమ్మకాలు ఉండేవి. భర్త నిండు 100 ఏళ్ళు బ్రతకాలంటే స్త్రీ 35 లాగా ఉండాలి. భర్త నిండు 100 ఏళ్ళు బ్రతకాలంటే స్త్రీ ఒంటి మీద ఎప్పుడు పసుపు కుంపకాలు ఆరిపోకూడదు అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేస్తా ఎప్పుడైనా పొరపాటున తాలిబొట్టు తాడు తెగిందనుకోండి, ఇక ఈ మనిషి గుండెల్లో భయం. ఏంటి ప్రజలకుండే విశ్వాసం? ఒక దాంపత్యాన్ని కాపాడేది తాలిబొట్టు తాడా దేవుడా? కాళ్ళకు పెట్టుకున్న మెట్టెలా దేవుడా? మోచేతుల దాకా వేసుకున్న గాజులా దేవుడా? వాక్యం ఏమంటుంది? యెహోవా పట్టణమును కాపాడని యొడల కావలివారు మేలుకొని ఉండటం వ్యర్థం. ఈ మొత్తం 5 కార్యక్రమాలు నీ భర్తకు ఆయుష్ను పోయలేవు. ఈ విగ్రహ సంబంధమైన మూఢనమ్మకాలు ఆయుష్ను పోయలేవు. క్రైస్తవ జనమా, నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయ్యుండును కాక. దేవుడు కాని విశ్వాసం ఏదైనా అది విగ్రహం లాంటిదే, దేవత లాంటిదే. రాహేలు మూఢనమ్మకాలనే విగ్రహాన్ని తనతో పెట్టుకొని దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించింది. అక్కడ దాకా ఎందుకండి? ఒక పెంతుకోస్తు సంఘానికి వెళ్ళానంటే రాత్రిపూట మీటింగ్ అయిపోయింది, పగటిపూట సంఘంలో కూటం. అద్భుతం. దరిదాపుగా ఎవరికి ఏమీ లేవు, మంచి పెంతుకోస్తు సంఘం. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక తల్లి వచ్చి, అయ్యగారు, మా అమ్మాయి పెళ్లి కోసం గడిచిన 3 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎందుకో కావట్లేదు అయ్యగారు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. ఆ తల్లి చెప్పింది, భర్త చెప్పాడు. ఎవరిని బిడ్డ ప్రక్కన ఉంది. సరే, తల మీద చేయబెట్టి, ప్రభువా ఈ బిడ్డకు త్వరగా వివాహం చేయి అని తల మీద చేయబెట్టి ప్రార్థన చేయబోతున్నాను. లేదో ఈలోపు పక్కేమిటామో పాపం జలుబు చేసిందో ఏమో అచ్చి అని తుమ్మిందండి. తుమ్మిందో లేదో ఈ మనిషి ఏం చేసిందో తెలుసా? నీకు తుమ్మి ఇప్పుడే రావాలా? అరే, తుమ్ముకు ఒక సమయం ఉంటుందా చెప్పండి? నీకు తుమ్మి ఇప్పుడే రావాలా అంది. నేను అన్నా, అమ్మ తుమ్మితే ఏమైందమ్మా? తుమ్మితే అరిష్టం కదా అయ్యగారు. అంటే లాభాన్నింటిని విడిచిపెట్టింది కానీ విగ్రహాలను విడిచిపెట్టలా. వింటున్నారు ఈ మాట?
లాబానుని విడిచిపెట్టింది కానీ, లాబాను ఇంటిని విడిచిపెట్టింది కానీ, ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో ఆ మూఢనమ్మకాలనే విగ్రహాలను మాత్రం విడిచిపెట్టలేదు. గృహాలు కట్టుకునేటప్పుడు ఇదిగో వంటిల్లు ఇక్కడ ఉండాలి, మంట ఇక్కడ ఉండాలి, పెంటిల్లు ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, ప్రతిదీ వాస్తు ప్రకారం కట్టుకుంటారు. ఎందుకో తెలుసా? లాబాను ఇంటిని విడిచిపెట్టారు కానీ విగ్రహాలను మాత్రం విడిచిపెట్టలా. దైవజనమా, ఒక మాట చెప్తాను, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. మన మందిరం ఉందో చూసారా అమ్మ? మన మందిరం ఉందో చూసారా? ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినట్లుగా కానీ నేను వెళ్ళను పొరపాటున. ఎందుకు? సిద్ధాంతి అంటే నథింగ్ బట్ రాద్ధాంతం చేసేవాడు. మనకెందుకు ఈ రాద్ధాంతాలు? పొరపాటున ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనాపూర్వకంగా దైవజనురాలు మేము కలిసి ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడ ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళలేదు. ప్రార్థనాపూర్వకంగా కట్టాం. అలా కట్టేమో లేదో చర్చి ముగించేలోపే మందిరం నిండిపోయేంత ప్రజలను దేవుడు అనుగ్రహించాడు. దైవజనమా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ప్రజలు ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ పురాతన కాలములో ఉన్న ఆ మూఢ విశ్వాసాలు కొన్ని ఉన్నాయి చూసారా? మూఢ విశ్వాసాలు కొన్ని ఉన్నాయి చూసారా? వెధవరాలి ముఖం చూడకూడదు, అరిష్టం, దౌర్భాగ్యపు మాటది. ఎప్పుడు పొరపాటున దేవుని బిడ్డలు అనకూడదు. ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా భర్తను కోల్పోయిన విధవరాలు ఉందా? ఆ బిడ్డను చూసినప్పుడల్లా అమ్మను చూసినట్టు చూసుకోండి. ఆ బిడ్డకు మరి ఎక్కువగా ప్రేమను పంచండి. ఆకాశపు వర్షం, ఆకాశపు వాకిలి విప్పి దేవుని దీవించటం ప్రారంభించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, కొంతమంది మూఢాచారాలనే విగ్రహాలను ముందు పెట్టుకొని, మూఢనమ్మకాలనే విగ్రహాలను ముందు పెట్టుకొని ఆ మూఢాచారాలనే విశ్వాసాలను వెంబడిస్తూ బ్రతుకుతున్నారు. గడిచిన దినాల్లో మూఢనమ్మకాల మీద నువ్వు బ్రతికేవేమో, ఆ విగ్రహం యేసు నామములో నువ్వు తొలగించుదువుగాక, తొలగించుదువుగాక. వాటి స్థానములో నీ దేవుణ్ణి పెట్టుకొని, యేసయ్యా నీ అడుగుల్లో అడుగులు వేస్తూ నేను బ్రతుకుతానయ్యా, నీ అడుగు జాడలను నేను వెంబడిస్తానయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపం. ఆమేన్ కాదో? తర్వాత మాట చెప్పండి మొత్తం. నీ వాక్యమే నా పాదములకు దీపం. నీ వాక్యాన్ని ముందు పెట్టుకుంటానయ్యా. వాక్యం ఇలా బ్రతకమని చెప్పింది కదా, ఇలా నడవమని చెప్పింది కదా, ఇలా వెంబడించమని చెప్పింది కదా. నీ వాక్యపు అడుగుజాడల్లో నేను నడుస్తానయ్యా అని ఆ వాక్యపు అడుగుజాడల్లో నడు. చీకటి కూడా నీకు వెలుగుగా మార్చబడుతుంది. నా వైపు చూడండి. గాఢాంధకారపు చీకటి కూడా మధ్యాహ్న కాల తేజస్సు వలె ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ బ్రతుకును దేవుడు మార్చబోతూ ఉన్నాడు. రెండో విగ్రహం ఏంటో తెలుసా? తిరుగుబాటుతనం, మూర్ఖత్వం. ఎక్కడుంది ఆ మాట? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖత అగపరుచుట, చెప్పాలి, మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానం. ఇంతకీ గృహదేవత అంటే ఏంటి ఇక్కడ? అది గృహదేవత అంటే ఏంటి? మూర్ఖత. రాహేలు దగ్గర గృహదేవత ఏంటి? మూఢ విశ్వాసాలు. ఇక్కడ గృహదేవత ఏంటి? మూర్ఖత. మూర్ఖత. మూర్ఖుడు అని ఎవరిని అంటారో తెలుసా? ఇది తప్పు అని తెలుసు, అయినా తప్పు చేస్తాడు. పెద్దలు చెప్తారు, అమ్మా ఇలా చేయొద్దురా, నువ్వు నష్టపోతావు, రే బాబు ఇలా నువ్వు చేయొద్దురా, నష్టపోతావు. జీవితంలో ఎన్నో అనుభవించా, ఆ అనుభవాల్లో నుంచి నీకు పాఠం నేర్పుతున్నా బాబు, ఇలా నువ్వు చేయొద్దురా అని కొన్నిసార్లు అనుభవం కలిగిన తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిస్తారు. కొంతమంది మూర్ఖత కలిగిన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మూర్ఖంగా ఏది ఆలోచించి ఏది చేయాలనుకున్నారో అదే మార్గం గుండా వెళ్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? మూర్ఖులు. 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 సామెతల్లో రాసి ఉంటుంది, మూర్ఖును రోటిలో వేసి రోకటితో దంచిన వాడి మూడత పోదట. విన్నారు ఈ మాట? మూర్ఖుణ్ణి రోటిలో వేసి దంచిన వాడి మూర్ఖత పోదట. దైవజనమా, గుండెలు పిండే ఒక బాధాకరమైన సంగతి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దైవ సేవకుని జీవితంలో జరిగిన బాధాకరమైన సంగతి చెప్తాను. పల్లెటూళ్ళలో ఊరు తిరిగి కష్టపడి సేవ చేశాడు.
2 సంఘాలు కట్టాడు. ఇక్కడ 100 మంది, అక్కడ 50 మంది. 150 మంది కలిగిన విశ్వాసులతో సంఘాన్ని నడుపుకుంటే వాళ్ళ యవ్వనమ్మాయి ఇంజనీరింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సడన్గా ఆ అమ్మాయి ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఏమైపోయిందా అని కాలేజీ దగ్గరికి వస్తే, కాలేజీకి వచ్చి అప్పటికి 2 వారాలు అవుతుందట. ఏమైపోయింది? తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ దైవ సేవకునికి గుండె కోత కలిగేటట్లుగా ఒక దైవ సేవకుని కుమార్తె ఒక అన్యుడిని ప్రేమించి ఆ అన్యుడితో సంఘపెట్టలకి ఇంకా తెలియలేదు. దైవజనుడు ఈ అమ్మాయి ఎక్కడుందా మొత్తం ఎంక్వైరీ చేశాడు. మొత్తానికి తెలిసింది. వెళ్ళాడు. చివరికి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని, రేయ్, ఒక దైవ సేవకుని కూతురు నువ్వు ఇలా చేసావంటే సంఘం పాడైపోద్దమ్మా, సంఘం నన్ను వేలెత్తి చూపించిద్దమ్మా. కూతురునే పెంచుకోవటం చేతగానోడు, కుటుంబాన్నే కట్టుకోవటం చేతగానోడు రేపు సంఘాన్ని ఏం కడతాడు అని ప్రజలు అంటారమ్మా. 20 సంవత్సరాల కష్టం 2 సంఘాలు. ఈ 20 సంవత్సరాల కష్టం, నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాన్ని బట్టి 20 సంవత్సరాల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది. నీకు దండం పెడతానమ్మా, జరిగింది ఏదో జరిగింది, దేవుని దగ్గర క్షమాపణ అడుగు అంటే ఆ అమ్మాయి అందట, ఈ అబ్బాయి నేను ప్రేమించా, ఈ అబ్బాయితో నాకు పెళ్లి చేశారా, సరే మీరు చేయకపోతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానందట. అమ్మా అన్యుడమ్మా. అరే విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడా? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ఇక నేను కొన్ని లైవ్లో చెప్పలేను. వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు మనం జీవం కలిగిన దేవుని ఆరాధించే వాళ్ళం. దేవుని ఉగ్రత వస్తుందమ్మా అని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడితే ఈ అమ్మాయికి ఒక రెఫరెన్స్ కనపడిందంట. భర్త మార్పు లేనోడైతే భార్య సత్ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే భర్తను చూసారా? ఆ వాక్యం వీళ్ళు చెప్పారు, మీరు చెప్పలా. చూడండి, సత్ప్రవర్తన చేత రాబట్టుకోవచ్చు అని వాక్యం చెప్తుంది కదా, నేనైనా చేసుకుంటాను. దైవ సేవకుడు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడాడు. ఒక మాట చెప్తా, ఎవరి అమ్మాయి? మూర్ఖురాలు. అరే వాక్యం తెలుసు, ఏది క్రమమో ఏది అక్రమమో, ఏది సక్రమమో ఏది క్రమం కాదో ఇంత తెలిసినా తన ఇష్టానుసారమైన మార్గంలోకి వెళ్ళిపోయింది. తండ్రిని కాదని పెళ్లి చేసుకుంది, గర్భవతి అయింది. 7వ నెల గర్భం వచ్చినప్పుడు వాడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తుంది? చెప్పాలి. ఎవరి దగ్గరకు వస్తుంది? ఇంకెవరి దగ్గరకు వస్తుంది? తండ్రి దగ్గరకు వస్తుంది. దైవజనమా, ఈలోపు ఏం జరిగిందో తెలుసా? ఈ 9 నెలల కాల వ్యవధిలో సంఘ బిడ్డలందరికీ తెలిసిపోయిందండి. జరిగిన దారుణం ఏంటో తెలుసా? ఈయన కూతురునే పెంచుకోలేకపోయాడండి, కుటుంబాన్నే కట్టుకోలేకపోయాడండి. రేపు మన బ్రతుకులు ఏం కడతాడు? మన కుటుంబాలు ఏం కడతాడు? ఈ అమ్మాయిని చూసి రేపు మన పిల్లలు కూడా దారి తప్పిపోతారు. ఈ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయితో మన పిల్లలు స్నేహం చేస్తున్నారు, ఈ సంఘంలో ఉంటే మన పిల్లలు కూడా దారి తప్పుతారని. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ 150 మందిలో దరిదాపుగా 120 మంది సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారటండి. దైవజన్మ అంత కష్టపడి దైవ సేవకుడు సేవ చేస్తే ఆ ఇల్లు, ఆ పరిచర్య ఎంత వినాశనం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి తన ముందు మూర్ఖత అనే విగ్రహాన్ని పెట్టుకొని నడిచింది. దైవజనమా, నీకంటే అనుభవం కలిగిన వారు కొన్ని నీతియుక్తమైన మాటలు నీకు చెప్తారు. నీ సొంత ఆలోచన, సౌలు లాంటి సొంత ఆలోచన ప్రక్కన పెట్టి క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ మెడ త్రొంచబడి నీ తల్లిదండ్రుల మాటే నీ మాట అయ్యుండునుగాక, నీ సేవకుల మాటే నీ మాట అయ్యుండునుగాక, అమ్మ మాటే నీకు వేదంగా ఉంచుకొని వారి అడుగుజాడల్లో నడు, ఎడారిని కూడా సెలయేరులుగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆవిడేమో మూఢనమ్మకాలనే విగ్రహం పెట్టుకుంది, సౌలేమో మూర్ఖత అనే విగ్రహాన్ని పెట్టుకున్నాడు. హబక్కుకు గ్రంథంలో మరొక విగ్రహం ఉంటుంది, చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం.
ఇది ఇంకెంత ఘోరమైన బ్యాచ్ చూడండి. తమ బలమునే, పెద్దగా చెప్పాలి, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. తమ బలమునే తమ దేవతగా భావింతురు. వాళ్ళకి దేవత ఏదంట? చెప్పాలి. వాళ్ళకి దేవత ఏదట? కొందరికి జనబలం వాళ్ళకి దేవత, మరికొందరికి కులబలం వాళ్ళకి దేవత, మరికొందరికి అందబలం వారికి దేవత, మరికొందరికి రాజకీయ బలం వారికి దేవత, మరికొంతమందికి వారి చదువు వారికి దేవత, ఇంకొంతమందికి వారి ఆస్తిపాస్తులు వాళ్ళకి దేవత. తమ బలమునే తమకు దేవతగా ఎంచి భావించి బ్రతికే వాళ్ళను గూర్చి వాక్యం ఏమంటుందో తెలుసా? గాలికి కొట్టుకొని పోయేటట్లుగా వారు కొట్టుకొని పోతారు అని వాక్యంలో రాసింది. నా వైపు చూడండి. వాళ్ళకి దేవత ఏది? చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది, ఆ కాలంలో ఒక పెద్ద భక్తుడు చెప్పేవాడు, రిక్షా దొక్కిన తర్వాత మొట్టమొదటి బోని వచ్చింది అనుకోండి, బోని బేరం వచ్చింది అనుకోండి, ఆ బోని బేరం తీసుకొని చెప్పండి ఏం చేస్తాడు? కళ్ళకద్దుకొని ఆ సైకిల్ చక్రాలకి, రిక్షా చక్రాలకు కొడతా ఉంటాడు. ఎందుకంటే ఈ సైకిలే నా బలం, ఇదే నా జీవనోపాధి, ఇదే నా ఆధారం అని. వాక్యం ఏమంటుందంటే తమ బలమునే తమ దేవతగా భావించేవారు కలరు అని రాసి ఉంటుంది. దైవజనమా, నీ బ్రతుకులో ఎప్పుడు నీ బలం నీకు దేవత కాకూడదు. ఆమేన్. నీ బ్రతుకులో నీ బలం ఏదైనా ఉన్నదా అంటే అది దేవుడు మాత్రమే అయ్యుండును గాక. దావీదు పదే అంటా ఉండేవాడు కదా, యెహోవా, చెప్పాలి, యెహోవా నా బలమా. దావీదు బలం ఎవరు? వీళ్ళు దేన్ని బలంగా చేసుకున్నారు? దేన్ని దేవతగా చేసుకున్నారు? తమ బలాన్ని దేవతగా చేసుకొని వారి బలం మీద ఆధారపడి బ్రతుకుతూ వచ్చారట. జీవితంలో నేను ఎరిగిన ఒక సత్యం చెప్తాను. నీ బలం మీద ఆధారపడకుండా దేవుడే నా బలమని దేవుని బలం మీద ఆధారపడు. నీ బలంతో చేయలేని సాహస కార్యాలు దేవుని బలంతో చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గత ఉపవాస ప్రార్థనలు ప్రారంభించినప్పుడే సహోదరి మంజులా సిస్టర్ గారు వాళ్ళ పాప అమెరికా వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళ పాపను తీసుకొని. ఆ పాప ఎంబీబీఎస్ పూర్తి చేసింది, మల్లారెడ్డి హాస్పిటల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ పాప గురించి వాళ్ళ అమ్మ చెప్తూ కొన్ని ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళేటప్పుడు, మమ్మీ ఈ ఎగ్జామ్ నేను రాయలేను మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ, నువ్వు అనవసరంగా నన్ను ఎంబీబీఎస్ జాయిన్ చేసావు మమ్మీ, ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపే నాకు పిచ్చెక్కేటట్టుంది మమ్మీ, ఈ ఎగ్జామ్ నేను రాయలేను మమ్మీ, అస్సలు నాకేం రాలేదని ఎగ్జామ్కి పోయేటప్పుడు ఏడ్చేదట. ఆ తల్లి చెప్పేదట, పర్వాలేదురా, దేవుడు బలహీనులను బలపరిచేవాడు, బలహీనులను బలాఢ్యులుగా మార్చేవాడు. నీవు ఎప్పుడు వెర్రిదాన్ని అనుకుంటావో అప్పుడే జ్ఞానవంతురాలిగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని మీద ఆధారపడి వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసి పంపించదట. నేను బాగా రాయగలుగుతాను అని అనుకున్న ఎగ్జామ్స్ రాసిందట. మమ్మీ నేను రాయలేను, అస్సలు ఈ ఎగ్జామ్ రాయలేను మమ్మీ అని అనుకున్న ఎగ్జామ్స్ కూడా రాసిందట. అద్భుతం తెలుసా, నేను రాయలేనని భయపడిన ప్రతి ఎగ్జామ్ డిస్టింక్షన్లో పాస్ అవటానికి దేవుడు కృప చూపించాడట. ఆ ఎంబీబీఎస్ కాలేజీలో ఆ బిడ్డకు గోల్డ్ మెడల్ దేవుడు ఇచ్చాడట. ఆ బిడ్డ చెప్పే మాట ఏంటో తెలుసా, రథాల బలం మీద నేను ఆధారపడలేదు, గుర్రాల బలం మీద ఆధారపడలేదు, నా జ్ఞాన బలం మీద ఆధారపడలేదు, నా తెలివితేటల మీద ఆధారపడలేదు, నా దేవుణ్ణి ముందు పెట్టుకొని నా బలం నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా, నా అతిశయం నీవేనయ్యా అని నా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఎగ్జామ్ రాశాను. నేను రాయగలను అనుకున్న ఎగ్జామ్లో సరిగ్గా నాకు మార్కులు రాలేదు, కానీ రాయలేను అని అనుకున్న ఎగ్జామ్లో అఖండమైన విజయాన్ని పొందటానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. దైవజనమా, వాళ్ళు దేన్ని ముందు పెట్టుకున్నారు? మా బలమే మాకు దేవత. ఏది దేవతట? చెప్పాలి, ఏది దేవతట? ఇప్పుడు ఇశ్రాయేలీలు సినాయి పర్వతం దగ్గర చేసిన బుద్ధిమాలిన పని ఏంటంటే, మీ ముందు నేను నడుస్తాను అని వాళ్ళతో చెప్తే, వాళ్ళు వాళ్ళ ముందు నడిచే దేవుని ప్రక్కన పెట్టి మా ముందు నడుచుటకు మాకు ఒక దేవతను, ఏంటా దేవత? మూఢ విశ్వాసాలనే దేవత.
విన్నారు కదా? ఏంటా దేవత? మూర్ఖత అనే దేవత. ఏంటా దేవత? మా బలమే, మా బలమే. చెప్పాలి మా బలమే, మా పెద్దగా చెప్పాలిరా తల్లి. మా బలమే మాకు దేవత. దైవజనమ, ఎప్పుడైనా దేవుని బలం నీలోనికి రావాలంటే నేను బలహీనుని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఎప్పుడు బలహీనని ఒప్పుకుంటావో అప్పుడే బలవంతుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు, బలమైన వాడిగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రాజేష్ తమ్ముడు ఒక కామెంట్ పంపించాడు. ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడంట. ఏమనంటే, అన్నయ్య 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా అన్నయ్య, ఉపవాస ప్రార్థన ప్రారంభం రోజు మీ గొంతు ఎంత ధాటిగా ఉందో 21 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయేదాకా కూడా ఆ ధాటి ఎంత కూడా తగ్గలేదన్నా. హార్లిక్సా మీ సీక్రెట్? బూస్టా మీ సీక్రెట్? ఇవేవి కాదు, దైవ బలమే మన రహస్యం. దైవ బలమే మన రహస్యం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమంటే మొగవాటం కోసం చెప్పొద్దు, నా వైపు చూసి చెప్పాలా? మొగవాటం కోసం చెప్పొద్దు. ఈ 21 రోజుల్లో ఎప్పుడైనా స్టేజీ ఎక్కేటప్పుడు కానీ ఇక్కడ కూర్చునేటప్పుడు కానీ నా కర్మ కొద్దీ ఉపవాస ప్రార్థనలు ఏంట్రా నాయన, మా ప్రాణం తీయటానికి కాకపోతే అని ఎప్పుడైనా ఉసూరుమంట రావటం చూసారా? చెప్పమంటారా? ఇంకొక 21 రోజులు పెట్టినా మీరు బారిపోతారేమో నాకు తెలియదుగా. మీరెందుకు బారిపోతారు? మా మీద ఉన్న ఆత్మ మీ మీద ఉంటుంది కదా. ఆమెన్, హల్లెలూయా. ఇంత కూడా దేవుని కృప. దైవజనమ, దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు ఆ వ్యక్తి ద్వారా దేవుడు జరిగిస్తాడు. వాస్తవంగా మనిషిగా నువ్వు అది చేయలేవు, మనిషికి అది అసాధ్యం. కానీ దైవ బలం ఒక్కటి నీ మీదకి దిగొస్తే ఏది నీ వల్ల కాదో అదే చేయగలిగేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఇదంతా దేవుడు ఎరిగి, బాబు ఇశ్రాయేలీలు బుద్ధిమాలిని పనిచేశారు, నీ నాయకుడైన నేను ఇంతటితో ఆగిపోతున్నాను. యెహోషువ నువ్వు భయపడకో, ఈ రోజు నుండి నీతో కూడా వచ్చేవాడు మోషే కాదు, నీతో కూడా వచ్చేవాడు నీ ఆత్మీయ తండ్రి కాదు, నీతో కూడా వచ్చేవాడు నీ నాయకుడు కాదు. ఈ దినం నుండి నీతో కూడా నీ దేవుడైన యెహోవా రాబోతూ ఉన్నాడు. నేను యుద్ధ భూమిలోకి ముందుకు నెట్టి ఆయన వెనకుండే దేవుడు కాదు. కొంతమంది చూడండి, ముందుకు నెట్టి వెనక్కి దాక్కుంటారు, మళ్ళీ అంటారు నీకు తోడుగా నేను ఉన్నాను అంటాడు. మంటల్లో దొరికిపోతే మేలు. చూడండి, ముందుకు నెట్టి నీకు తోడుగా నేను ఉన్నాను అంటాడు. ఈ దేవుడు ముందుకు నెట్టి ఆయన దాక్కునే దేవుడు కాదు. చావైనా రేవైనా నిన్ను గెలిపించడానికి ఆయన ఈ దినము నుండి నీ ముందర నడుచునుగాక. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి రథసారిదిగా ఈ దినము నుండి మన ముందు దేవుడు నడుచునుగాక. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో బ్రతుకుతున్న ప్రతి కుటుంబానికి దేవుడు ముందరుండి మన నాయకుడిగా, అధిపతిగా, రాజుగా మన ముందు నుండి ఈ దినం నుంచి ప్రభు మనందరినీ నడిపించునుగాక. ఒక మాట, దేవుడు మన ముందు నడిస్తే ఏం జరిగింది? దేవుడి సంవత్సరం అంతా మన ముందు నడిచి మన బ్రతుకులో ఏ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి ఆ మాట. మీకా గ్రంథం త్వరగా చెప్తాను కొన్ని విషయాలు. ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఏదో ఇవి ఊరించే మాటలు అన్నట్లుగా అనుకోకుండా ఆయన మాట అవునంటే అవును, కొంచెం పెద్దగా అవునంటే అవును, అబద్ధమాడుటకాయన నరమాత్రుడు కాదు, మాట మార్చుటకాయన మాట మార్చుటకాయన మనుషుడు కాదు, ఏది చెప్పాడో అదే చేస్తాడు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. చేద్దాం ఆమెన్. మరోసారి చెప్దాం ఆమెన్, ఆమెన్. చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందరూ చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నాతో కలిసి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రాజు నడుస్తాడట, నాయకుడిగా యెహోవా నడుస్తాడట. మిమ్మల్ని అడుగుతాం, మన రాజు ఎవరు?
మన రాజు ఎవరు? చెప్పాలి. మన రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి అని పేరు వహించిన యేసుక్రీస్తు వారు మన రాజు. ఆయన రాజు వలె నడుస్తాడు. దేవుడైన యెహోవా నాయకుడు వలె నడుస్తాడు. వాళ్ళిద్దరూ మన ముందు నడిచి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా సాతాను ఏ ప్రాకారాలు కట్టాడో ఆ ప్రాకారాలన్నీ ఈ దినము నుండి దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, గడిచిన 21 దినాలకు మునుపు ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా సాతాను నీకు నీ పిల్లలకు వ్యతిరేకంగా ఏ ప్రాకారాన్ని కట్టాడో 21 రోజులు కడుపు చంపుకొని ప్రార్థన చేశాం కదా. అయ్యా ఈ విషయంలో కనికరించు, అయ్యా ఆ విషయంలో కనికరించని ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టాం కదా. సాతాను ఏ ప్రాకారాలైతే కట్టాడో నీకు ముందు నడిచే నీ దేవుడు ఆ ప్రాకారాలన్నిటిని దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. ఆ అడ్డంకులన్నిటినీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నువ్వు అనుభవించాల్సిన దాన్ని, నీ కొరకు దాచిపెట్టిన దానిగా ప్రతి ప్రాకారాన్ని దేవుడు పడగొట్టునుగాక. చప్పులు కొట్టేసాయికు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఒక మాట, అసలు ఈ ప్రాకారాలను, దుర్గాలను కట్టింది ఎవడో తెలుసా? శత్రువైన సాతాను. ఎరుకో చుట్టూతో ప్రాకారాలు కట్టింది ఎవరు? వాళ్ళే కదా. నీ జీవితంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా సాతాను కొన్ని దుర్గాలను, కొన్ని ప్రాకారాలను పడగొట్టాడు. ఈ ప్రాకారాలను ఎలా పడగొట్టగలం? అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మేము శరీరమును ధరించి నడుచుకున్నను శరీరానుసారంగా మేము ప్రవర్తించం. మరి ఎలా ప్రవర్తిస్తారు? సాతాను కట్టిన దుర్గాలను పడగొట్టుటకు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మేము యుద్ధం చేస్తాం, వాటన్నిటినీ దేవుడు వాటితో పడగొడతాడు అంటాడు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు. హల్లెలూయా. 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకున్నను చిన్న తప్పు, శరీర ప్రకారము యుద్ధము చేయము. 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఎంత బలమైనవట? వేటిని పడగొట్టగలిగినవట? గడిచిన దినాల్లో సాతానుగాడు ఆ దీవెనను అనుభవించకుండా ఏ ప్రాకారాన్ని కట్టాడో, ఏ దుర్గాన్ని కట్టాడో, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఆ దుర్గాలన్నిటిని దేవుడు కూల్చివేయబోతున్నాడు. ఆ ప్రాకారాలన్నిటిని దేవుడు కూల్చివేయబోతున్నాడు. నీ కొరకు దాచిపెట్టిన దాన్ని నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయునుగాక. నేను మీ అందరితో నా చేతులెత్తి దీవిస్తున్నాను. సాతానుగాడు గత కాలాలలో ఏ ప్రాకారాలైతే మీకు అడ్డుగా పెట్టాడో మీకు ముందుగా నడిచే దేవుడు వాటన్నిటినీ పడగొట్టబోతున్నాడు. ఇదే స్థలంలో ఒక్కొక్క బిడ్డ సాక్ష్యం చెప్పేటట్లుగా సాక్షి సమూహంగా దేవుడు నిలవబెట్టునుగాక. అవి కొన్నిసార్లు నీ శక్తికి మించినవై ఉండొచ్చు. అంటాడు కదా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు. జెరుబ్బాబెలు అంటాడు, నా వల్ల కాదయ్యా ఈ పర్వతం దాటటం, నా వల్ల కాదయ్యా ఈ పర్వతం జయించటం. దేవుడు అంటాడు, జెరుబ్బాబెలు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ ప్రాకారాన్ని కోల్చబోతున్నాను, నా ఆత్మ ద్వారానే ఈ పర్వతాన్ని చదును భూమిగా నేను మార్చబోతున్నాను. ముగింపులో దేవుడు ఏమంటాడో తెలుసా? ఏ చేతులతో మందిరానికి జెరుబ్బాబెలు పునాదులు వేశాడో అదే చేతులతో మందిరానికి రిబ్బన్ కటింగ్ చేయబోతున్నాడు. ఆ చేతులే ముగిస్తాయి. దైవజనమా, మీ అన్నగా మీ తండ్రిగా చెప్తున్నాను, మన ఆత్మీయ తండ్రి చర్చి ఎక్స్టెన్షన్కి ఈ పైన కన్స్ట్రక్షన్ చేయటానికి అయ్యగారు పునాది వేశారు. కొంతవరకు బాగానే పని నడిచింది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జలాశయాలన్నీ ఆవిరైపోయినాయి. జలాశయాలంటే మన చర్చి పక్కన కాలువలు ఎక్కడున్నాయని నన్ను అడగొద్దు. ఉన్న డబ్బులన్నీ ఆవిరైపోయినాయి. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. దరిదాపుగా నోరు తెరిచి పొరపాటున నేను డబ్బులు కూడా చెప్పను. ఎందుకో నాకు అది ఒక ఎలర్జీ. నేను చెప్పకపోయినా నా పిల్లలు మీరు మా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడరు. అన్ని కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు,
దిగువ మధ్యతరగతి కుటుంబాలు. ఆ రోజుల్లో ఈ సేటులు లేరు. ఆ రోజుల్లో ఈ సేటులు లేరు. చాలా కష్టమైపోయింది. దరిదాపుగా ఇంకో 2 కోట్ల రూపాయల దాకా కావాల్సి వచ్చింది. నా లెక్కలు నాకున్నాయి. ఎక్కడే కూర్చొని ఆ మొండిగోడలను చూసి ఒక మాట అన్నా, ప్రభా, నేను బ్రతుకున్న దినాల్లో ఈ మందిరాన్ని పూర్తి చేయగలనా? ఏమన్నాను చెప్పండి? నేను బ్రతుకున్న దినాల్లో ఈ మందిరాన్ని నేను పూర్తి చేయగలనా? ఈలోపు దేవుడు నాకేం వాక్యం గుర్తుకు తెచ్చాడు తెలుసా? ఇదే వాక్యాన్ని గుర్తుకు తెచ్చి, ఏ జెరుబ్బాబెలు చేతులు మందిరానికి పునాది వేశాయో అవే చేతులు మందిర నిర్మాణాన్ని ముగిస్తాయన్నారు కదా. ఆ మాట పట్టుకొని, దేవా, మా ఆత్మీయ తండ్రి దీనికి పునాది వేశాడు, ఆ తండ్రి దీనికి రిబ్బన్ కట్ చేసి మందిరంలో ప్రవేశించాలి ప్రభా. సమస్తాన్ని సమకూర్చు. దేవుని కృప ఓ సంవత్సరంన్నరలో సమస్తాన్ని సమకూర్చి ఇంత విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. ఇప్పుడేమో ఇది చిన్న మందిరం అయిపోయింది. ఆమెన్. ఇంతకు మించి 100 అంతలు దేవుడు భవిష్యత్తులో మనకి పోతున్నాడు. హల్లెలూయా. విశ్వసించండి. గడిచిన దినాల్లో సాతానుగాడు ఏ దుర్గాలు, ఏ ప్రాకారాలు పడగొట్టాడో మీకు ముందుగా నడిచే దేవుడు ఆయనే వాటిని పడగొట్టి అవి స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. రెండవది, ఆయన మీ ముందు నడుస్తున్నాడు కాబట్టి ఆయన మనకి ఏమిస్తాడో తెలుసా? మన ముందు నడిచేవాడు ప్రాకారాలు పడగొడతాడు. రెండవది, మన ముందు నడిచేవాడు నీ గుండెల్లో పరాక్రమాన్ని పుట్టిస్తాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం చూడండి. మీరు త్వరపడి, అందరూ చెప్పండి. 12వ వచనం, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలియుండును. మీరు పారిపోరు. మీరు వెళ్ళేటప్పుడు పారిపోయేవాడు నడిచినట్లుగా మీరు వెళ్ళరు. మీరు పారిపోరు అని అంటాడు. సహజంగా ఏ వ్యక్తి పారిపోతాడు చెప్పండి? దొంగతనం. ఇక దొంగోడే గుర్తొచ్చాడు తమ్ముడా నీకు? సరే, మీరు అన్నట్లుగా దొంగతనం చేసినోడు, ఏదన్నా సమస్యల్లో చిక్కుకున్నవాడు, అపాయాల్లో చిక్కున్నవాడు తప్పకుండా ఆ స్థలం నుంచి పారిపోతాడు. ఇక్కడ ఏమంటాడో తెలుసా? యెహోవా మీ ముందు నడుస్తున్నాడు గనుక ఇక మీదట మీరు పారిపోరు, మీరు త్వరపడి బయలుదేరరు, మీరు పారిపోరు అని అంటాడు. దైవజనమ, ఎప్పుడు జీవితంలో సమస్యలు నీకు ఎదురైనప్పుడు, సమస్యలు నీ ఎదుట నిలబడినప్పుడు, సమస్యలను చూసి పొర్రపాటును నువ్వు పారిపోకు. నీ ముందు నీ దేవుడు నడుస్తున్నాడు అన్న విశ్వాసంతో అక్కడ నిలబడు. నీ పక్షాన చేయాల్సిన కార్యాలన్నీ దేవుడే చేసి ముగించునుగాక. ఒకానొక సందర్భంలో హాగరమ్మ తల్లి ఇంటిని విడిచిపెట్టి పారిపోతుంది. దేవుడు అంటాడు, హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి పారిపోతున్నావు? నా యజమానురాలు ఇంటి నుంచి నేను పారిపోతున్నాను. ఈ స్త్రీ తన ఇంటిని విడిచిపెట్టి పారిపోతుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోయాడు. దైవజనమ, ప్రవక్త అయిన యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్న స్థలాలు విడిచిపెట్టి పారిపోతున్నారు. దైవజనమ, మీతో నేను ఒక మాట అంట. ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న ఇంటిలో అత్తమామల ద్వారా నువ్వు భరించలేనటువంటి పోరు ఒకవేళ నువ్వు అనుభవిస్తే ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోకు. అక్కడే నిలవబడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. పారిపోయి కుటుంబ విలువలను పసారు పాలు చేయకు. ఒకవేళ తల్లిదండ్రులు నేను సరిగ్గా అర్థం చేసుకోలేక ఒక కోపిస్తోళ్ళగా కొట్టారనో తిట్టారనో మరో కారణంగానో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా, యవన బిడ్డలారా, ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయి కుటుంబ పరువును బజారుకు ఏడ్చకండి, కుటుంబ విలువలు పొరపాటున దిగజార్చకనని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ భూమి మీద సమస్య లేని స్థలం కానీ, సమస్య లేని ప్రాంతం కానీ, ఇబ్బంది లేని స్థలాలు కానీ భూమి మీద ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉద్యోగ స్థలంలో నీకు ఇబ్బందులు ఉండొచ్చు, పారిపోకు. వ్యాపార స్థలంలో నీకు ఇబ్బందులు ఉండొచ్చు, పారిపోకు. కుటుంబంలో నీకు ఇబ్బందులు ఉండొచ్చు, పారిపోకు. నువ్వు సేవ చేస్తున్న గ్రామాలలో రకరకాల పరిస్థితులు నీ బ్రతుకులు నీకు ఎదురు కావచ్చు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోకు. అక్కడే నిలవబడు.
నువ్వు పల్లెటూరులో సేవ చేసిన పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. పారిపోవటం కాదు పరిష్కారం. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడ కాదని మరో చోటకి, అక్కడ కాదని ఇంకో చోటకి, అయ్యో సమస్య ఎక్కువైపోయింది ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్తానని స్థలాలు విడిచి ఎక్కడికో నువ్వు పారిపోకు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆ పోరాట భూమిలో నువ్వు నిలవబడు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభించునుగాక. అందరం చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు జీవితంలో పారిపోకు. ఈ భర్తతో నేను కాపురం చేయలేను, పారిపోతా, ఆ మాట రానివ్వకు. అది అన్యులకు వచ్చేటువంటి మాట. యేసయ్యకు మహిమ కలుగునుగాక. స్థలం పేరు చెప్పలేను. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మా అల్లుడు పెట్టే టార్చర్ మా కూతురు తట్టుకోలేక 3 నెలలు అవుతుంది అయ్యగారు, ఇంటికి వచ్చి మా అల్లుడు మారేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. తప్పకుండా ప్రార్థన చేస్తానయ్యా, ఏమైంది అన్నాను. నా కూతుర్ని టార్చర్ పెడుతున్నాడట అయ్యా, తట్టుకోలేకపోతున్నాను అయ్యా అన్నాడు. ఏం టార్చర్ పెడుతున్నాడో అది చెప్పట్లా. టార్చర్ అనే మాట ఒక్కటి మాత్రం బాగా నేర్చుకున్నాడు. ఏం టార్చర్ అయ్యా అంటే అది చెప్పట్లా. అఫ్కోర్స్ ఇబ్బంది ఉండొచ్చు, ఆ యవ్వన బిడ్డకి నేను కాదన్న. మా అల్లుడు టార్చర్ పెడుతున్నాడు అయ్యా, నా కూతురుని తీసుకొచ్చాను అయ్యా అన్నాడు. మంచిదయ్యా, మీ అల్లుడు మారేటట్టుగా తప్పకుండా ప్రార్థన చేస్తాను అనే లోపు అంతా అయిపోయిన తర్వాత ముగింపులో ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, అల్లుడు గురించి ఒకవైపు బాధ అయితే కట్టుకున్న నా భార్య గురించి అంతకంటే బాధ ఎక్కువైంది అయ్యగారు. 30 సంవత్సరాలు బట్టి దాన్ని భరిస్తున్నా, అది మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ప్రార్థన చేయనయ్యా, దీనికి సూత్రం ఒకటి చెప్తా, నువ్వు కూడా మీ భార్యను వదిలిపెట్టేటు ఓడిపో అన్నా. విన్నారా? ఆయనకు అర్థం కానట్టు అదేదో ఆటం బాంబు పడినట్టు అయిపోయింది. ఏమన్నారు అయ్యగారు, ఏమన్నా అయ్యగారు అన్నాడు. ఏమనేది ఏముందయ్యా, నీ కూతురికే సూత్రమో పెద్దగా చెప్పాలి. నీ కూతురికి ఏ సూత్రమో నీకు కూడా అదే సూత్రం. కూతురును పొరపాటున అత్తారింటికి పంపించొద్దు. అదే సమయంలో నీ భార్య దగ్గర కూడా పొరపాటును వెళ్ళొద్దు. ఎందుకు ఆ టార్చర్ అయ్యా అన్న. అట్టయ్య గారు, పిల్లలు అన్యాయం అయిపోతారుగా అన్నాడు. అప్పుడు నేను అందుకున్నా, ఏమయ్యా చూడండి నా వైపు, ఏమయ్యా 50 సంవత్సరాలు వచ్చింది, ఊరిలో ఒక మోటు మాట ఉంటుంది, నువ్వు బాధపడనంటే చెప్తా. మీరు కాదు నేను అనేది, ఆయనతో నేను అన్నమాట, నువ్వు బాధపడనంటే చెప్తా. ఈడుంది కానీ ఎవరూ లేదంటారు, నీలాంటి వాడు కూర్చే వ్యాపారం చేసేవే, ఆ ఓర్పే కదా నీ కుటుంబాన్ని నిలవబెట్టింది. అదే ఓర్పు నీ కూతురికి ఎందుకు నేర్పవు? అదే సహనం నీ కూతురికి ఎందుకు నేర్పవు? క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి పారిపోవటం కాదు, ఆ స్థలంలో నిలవబడి పరాక్రమం కలిగిన వాడిగా పోరాడు. నీ పోరాట పటిమను చూసి ఏదో ఒక రోజు దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇక్కడ అప్పులు అయిపోయా, అమ్మో ఇక కష్టార్జితం ఎంత సంపాదించినా నా వల్ల కాదు, ఈ అప్పులు తీర్చే కంటే, అప్పుల బాధ అనుభవించే కంటే నేను చస్తే మంచిది అని అనుకోకు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోతే మంచిది అని అనుకోకు. ఆ పోరాటాలు ఉన్న స్థలములోనే నిలవబడు. ఈ రోజుగా పైన రేపైనా, రేపుగా పైన ఏనాడైనా తప్పకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీ ముందు ఆయన నడుస్తున్నాడు గనక. ఒక మాట చెప్పమంటారా? నువ్వు పారిపోవటం కాదు, సాతాను పారిపో అని నిన్ను అన్నప్పుడు నీవేమన్నాలో తెలుసా? బైబిల్లో ఒక ఆయన అంటాడు, ఆ మాట గుండెల్లో రాసుకోండి, నా అంతటి వాడు పారిపోవచ్చునా అంటాడు. ఎవరాయన? ఆగుతాముడా చెప్పాలి. ఎవరాయన? సైతాను గాడు అంటాడు. సైతాను గాడు నీ దగ్గరకు వచ్చి అంటాడు, ఈ అప్పులు తీర్చలేవు, పారిపో. నా అంతటి వాడు పారిపోవచ్చునా? ఎంతటి వాడివయ్యా నీవు? నా దేవుడు అంతటి వాడు, నేను అంతటి వాడిని. నా దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు. నా దేవుడు నా బ్రతుకులో ఏదైనా చేయగలడు. ఈ లక్షల రూపాయల సమస్య కూడా ఆయన తలచుకుంటే కోకటి వేళ్లతో సహా దేవుడు పికిలించగలుగుతాడు.
పోరాట భూమిని విడిచిపెట్టి నేను పారిపోను, నిలవబడతా, పోరాడతా 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 పోరాడతా. ఈ రోజు కాపోయినా రేపు, రేపు కాపోయినా ఎల్లుండు, ఏ రోజుకైనా గెలిచే నేను ప్రభు దగ్గరికి వెళ్తా. అపజయంతో నేను చావను, ఓటమితో నేను చావను, అపరాధ భావంతో నేను చావను. ఏ రోజుకైనా దేవుడు నన్ను గెలిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు ఓటమి ఎరుగని మకుటము లేని మహారాజు. ఆయన మకుటము లేని మహారాజు. ఆయన ఓడిపోడు, నిన్ను ఓడిపోనివాడు. ఎందుకో తెలుసా? నీ ఓటమిని తన ఓటమిగా ఎంచేవాడు. ఇప్పుడు మనం అందరం అందాం, నా అంతటి వాడు. కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. నా అంతటి వాడు పారిపోవచ్చునా? అది చెప్పండి. నా అంతటి వాడు ఈ అప్పులను చూసి పారిపోవచ్చునా? నా అంతటి వాడు ఈ అసమాధానాన్ని బట్టి పారిపోవచ్చునా? నా అంతటి వాడు ఈ చిన్న చిన్న శోధనలు బట్టి పారిపోవచ్చునా? పోరాట భూమిలో నిలవబడు, పోరాట భూమిలో నిలవబడు. మోకరించు, ప్రార్థించేయి, ప్రార్థించేయి, ప్రార్థన చేయి. నీ దేవుడు ఓటమి ఎరుగని వాడు గనుక తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను గెలిపిస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? మనం పారిపోవటం కాదు. బైబిల్లో ఒక మాట రాసింది. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవుని అంటాడు. నీకు భయాన్ని పుట్టించేవాడు వాడు పారిపోవాలా, నువ్వు పారిపోకూడదు. రైట్? ఇప్పుడు ఈ దేవుడు నీ ముందర నడుస్తూ ఉంటే కీర్తనలో భలే ఇష్టమైన మాట ఒకటి ఉంది నాకు. ఎర్ర సముద్రమా నీవు వెనుకకు మరులుటయాలా, యోర్దాను నీవు 2 పాయలుగా చీలుటయాలా. ఓ కొండలారా, ఓ గుట్టలారా, ఓ మెట్టలారా, పొట్టేళ్లలాగా మీరు గంతులు వేయుటయాలా. అవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? ఇజ్రాయేలీల ముందర సైన్యములకు అధిపతికి యెహోవా నడుచుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా నడుచుచున్నాడు. ఇజ్రాయేలీలారా, మిమ్మల్ని చూసి భయపడి మేము వెనక్కి వెళ్ళలా. కొండలు చెప్తున్నా, ఇజ్రాయేలీలారా, మిమ్మల్ని చూసి మేము గంతులేట్లా, మేము తప్పుకోవట్లేదు. మీ ముందు సైన్యములకు అధిపతికి యెహోవా నడుస్తున్నాడు కనుక ఆ దేవుని చూసి మేము పారిపోతున్నాము అంటాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గడిచిన దినాల్లో ఏ సమస్యలు నిన్ను భయపెట్టాయో, నిన్ను భయపెట్టిన ప్రతి సమస్య ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా పారిపోయేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. విశ్వసించండి, స్తుతించండి, సంతోషించండి. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడని మనసారా ప్రభుకు కృతజ్ఞతలు తెలియచేయండి. ఏ అప్పుల సమస్య భయపెట్టిందో అది పారిపోయేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఏ ఉద్యోగాలేమి గడిచిన దినాల్లో భయపెట్టిందో, ఏ ఆర్థిక సమస్య భయపెట్టిందో, ఏ పిల్లల ద్వారా నువ్వు అనుభవించిన సమస్య నిన్ను భయపెట్టిందో, నేను భయపెట్టిన ప్రతి సమస్య అది పారిపోయేటట్లుగా ఒక శూర కార్యం ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనల ద్వారా నీ బ్రతుకులు దేవుడు చెయ్యునుగాక. మూడవది, ఆయన ఎక్కడ నడుస్తానంటున్నాడు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎక్కడ నడుస్తానంటున్నాడు? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అమ్మ, మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరెవరు వస్తున్నారు? మా ఆయన అనకండి అమ్మా, మా అబ్బాయిలు వస్తున్నారు అనకండి. అన్నా డాక్టర్లు అన్నా, మా అమ్మగారులు వస్తున్నారు అనకండి. వాళ్ళు వస్తారులే కానీ వాళ్ళు వచ్చినా రాకపోయినా. డేవిడ్ అన్నా, సాల్మన్ రాజు మీతో పాటు ఉంటాడు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే శ్రేష్టంగా నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చును కాక. మరలా చెప్తున్నాను, వచ్చే దేవుడు నిన్ను ముందుకు నెట్టి ఆయన దాక్కోడు. ఆయన నిన్ను ముందుకు నెట్టే దేవుడు కాదు. దైవజనరాలు ఒక పాట పాడతారు ఇప్పుడు, సైన్యములకు ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అని పాత పాట ఒకటి ఉంది. ఆ దేవుడు ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచాడు. ఈ దినం నుండి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో పెరుగుతున్న ప్రతి కుటుంబానికి, ఈ పరిచర్యను ప్రాణాధికంగా ప్రేమించిన మీ కుటుంబాలన్నిటికీ దేవుడు ముందు నడుచునుగాక, దేవుడు ముందు నడుచునుగాక. అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. జస్ట్ పల్లవి పాడండి చాలు. చెప్దాం. ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ఎక్కడ నడిచాడట? వెనక ముందా? చెప్పాలి. వెనక ముందా? ఆయన వెనక కూడా ఉన్నాడు, ప్రక్కనున్నాడు, ఆయన హస్తం పైన ఉంది, బాహువులు ఎత్తి పట్టుకున్నాడు. వాటన్నిటికంటే విశేషంగా ఆయన మన ముందు నడిచే దేవుడు.
చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు చప్పలు కొడుతూ ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు దేవా మా ముందు నడువయ్యా, ఈ దినమంతా మా ముందు నడువయ్యా, మా బ్రతుకు కాలమంతా ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆమేన్. ఆ దేవుడు మన ముందు నడుచున్నట్లుగా మరొక్కసారి అందరం చేతులు పైకెత్తి లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా రెండు చేతులు అల్లాడిస్తూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. దేవుడు మన ముందు నడిస్తే ఇంకా ఏం జరిగేది చూడండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, 45వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2 వచనాలు. త్వరగా నాతో కలిసి అందరూ చెప్పండి. కోరేష్ అనే అన్యరాజును గూర్చి, వినండి. కోరేష్ అనే అన్యరాజును గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాట. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పుడు అమలారా అయ్యలారా ఒక్కసారి నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పబోయే ఈ మాటలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో రాగల దినాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. రాగల దినాల్లో అంటే ఓ 10 సంవత్సరాల తర్వాత కాదు, ఈ ఉపవాస ప్రార్థనలు మొదలుకొని వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించే లోపు ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. మనందరి కుటుంబాల్లో నెరవేర్చబోతున్నాడు. పొద్దున్న జార్జి అని చెప్పారు కదా, మనకి పోతే ఎవరికి ఇస్తాడు ఆయన? ఏం ఊరక తమాషాగా దేవుడిని అడిగాము, కడుపు చంపుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగేటప్పుడు 2-3 రోజులు ఉపవాసం ఉండి, మమ్మీ నూడిల్స్ చేసి పెట్టు మమ్మీ 3 రోజులు ఉపవాసం ఉంటాడా? వాడు వచ్చి అధికారంగా అడుగుతాడు, నూడిల్స్ కావాలా అడుగుతాడు కదా. తప్పదు, చేయాలి. దేవుని అధికారంతో అడిగాం, అదే సమయంలో ఆయన కాళ్ళు పట్టుకొని అడిగాం. నిశ్చయంగా నమ్మండి, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో కూడా ఇందాక చెప్పిన 2 మాటలు, ఈ 3వ మాట మీ కుటుంబాల్లో మన పరిచర్యల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒక అన్యరాజుతో దేవుడు చెప్తున్న మాట, నాతో కలిసి చెప్పండి. అతని పక్షమున జనములను జయించుటకు రాజు ఎట్రా, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు. వెనక ముందా? నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ముందుకు నెట్టి తమాషాలు చూస్తారు. ఈ దేవుడు ముందుకు నెట్టి విచిత్రం చేసేవాడు, చూసేవాడు కాదు. నీ సావు నువ్వు జోరా అని చేతులు ఎత్తేవాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ వెనుక నడుస్తాడు, మరి విశేషంగా నీ ముందు నడుస్తాడు. ఆ దేవుడు అన్ని రాజుతో అంటాడు, చెప్పండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఎనప గడియలను విరగొట్టేదను, నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు రహస్య స్థలాలలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములో ఉంచిన నిధులను, రహస్య స్థలములో మరుగై ఉన్న ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఈ మాట చదివేటప్పుడే నా గుండెల్లో ఒక ధైర్యం ఏమొచ్చిందో తెలుసా? ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఈసారి ఉపవాస ప్రార్థన లోపు మనకు స్థలం ఇస్తాడు దేవుడు. ఆమెన్. అన్నయ్య డబ్బులు ఎక్కడే అన్నయ్య? రహస్య స్థలాల్లో దేవుడు దాచిపెట్టాడు.
మరుగైన స్థలాల్లో దేవుడు దాచిపెట్టాడు. నిశ్చయంగా ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక, మనకు అనుగ్రహించునుగాక. దైవజనమ, మిమ్మల్ని పురికొల్పటానికి, ఉబ్బి తబ్బింపజేయటానికి కాదు. ఈ మాట నేను చెప్తుంది కాదు, దేవుడు చెప్తుంది. ఆమేన్. ఈ మాట ఎవరితో అన్నాడు? అన్యుడితోనా లేకపోతే దేవుని బిడ్డతోనా? కోరేష్ ఎవరు? మాదియా పారసిక రాజ్యానికి చెందిన రాజు. ఆ రాజుతో దేవుడు ఏమంటాడంటే, జనములను జయించుటకు ఇట్రా, నువ్వేం అన్యుడు కాదులే రాజు, మనవుడివే అనుకో. చూడండి, అన్యుడితో అంటాడు, జనములను జయించుటకు అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, ఇతని కొరకు రాజుల నడికట్లు నేను విప్పుతా. ఆమేన్. ద్వారములు అతని ఎదుట వేయకుండా నేనే తలుపులు తీస్తా. నేను తలుపు తెరవగా మూయగలిగిన వాడు ఎవడూ లేడు, నేను మూయగా తెరవగలిగిన వాడు ఎవడూ లేడు. ఇనప గడియలను, ఎత్తడి తలుపులను పడగొట్టేసి తర్వాత ఏం చేస్తానంటాడు? అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగయ్యున్న ధనమును. ఒక్కసారి నా వైపు చూడండి. ఇది కుడి చేయ, ఎడం చేయ? సరే. అన్యుడితో అంటాడు, అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నా. అన్యుడు కుడి చేయే పట్టుకుంటే నీ చేయి పట్టుకోడా? నమ్ము. చిన్నప్పుడు నీ కడుపును పుట్టిన బిడ్డని చేయి పట్టుకుని నడిపించావే, రా నాన్న ఇట్రా అని నడిపిస్తూ నడక నేర్పేవే. 21 దినాలు కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేసిన నా పిల్లలారా, ఈ రోజు నుండి మీ చేతిని పట్టుకొని మీ దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇంకెన్నడూ మీరు తొట్టిల్లకుండా, ఇంకెన్నడూ మీ అడుగుజాడలు అటు ఇటు తొలగిపోకుండా దేవుడే మీ కుడి చేతిని పట్టుకుని నడిపించునుగాక. కుడి చేతి పట్టుకుని నడిపిస్తా, మన ముందురు నడుస్తా ఆయనట రహస్య స్థలాలలో చెప్పాలి. రహస్య స్థలాలలో మరుగయ్యున్న ధనాన్ని, అంధకార స్థలాల్లో నమ్మండి, ఎక్కడో మీ కొరకు కొంత దాచిపెట్టాడు. అట్లాగా నీ వాక్యం విన్న తర్వాత అక్కడెక్కడో లంకి బెండలు ఉన్నాయంట, అన్నయ్య పోయి తవ్వమంటారా? ఈ మధ్య ఒక దరిద్ర బిజినెస్ అయిపోయింది. పొరపాటున అలాంటి వాటి కొరకు పరిగెత్తొద్దు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీకు కావలసింది నీ కాళ్ళ కిందే దేవుడు పడేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనల ద్వారా అనేక మందికి అద్దె బాధ నుండి దేవుడు విడుదల కలుగు చేయబోతున్నాడు. అన్నయ్య డబ్బులు లేవు కదా అన్నయ్య, అరే దాచిపెట్టిన రహస్య స్థలాల్లో. ఆమెన్. మనకు ఔటర్ రింగ్ రోడ్డు వైపు స్థలం ఇచ్చాడా లేదా? డబ్బులు ఎక్కడే? చెప్పాలి. అంతకంటే విశేషంగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా రాగల దినాల్లో మర్మయుక్తమైన సంగతుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అసలు అన్నిటికంటే అత్యంత విలువైన ధనం వెండి కంటే, బంగారము కంటే, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం. అలాంటి పరలోకపు మన్నాతో రాబో సంవత్సరం అంతా మనలను పోషించబోతున్నాడు. నన్ను దేవుడు బలపరచబోతున్నాడు. దైవజనురాల్ని దేవుడు బలపరచబోతున్నాడు. జార్జానన్ను దేవుడు బలపరచబోతున్నాడు. రాజన్నను బలపరచబోతున్నాడు. ఇక్కడ సేవ చేస్తే అజయన్నను దేవుడు బలపరచబోతున్నాడు. ఇక్కడ నిలవబడే సేవకురాలను కానీ, సేవకులను కానీ మహామహిమతో తన మహిమ కొరకు దేవుడు వాడుకోబోతున్నాడు. ముందెన్నడూ చెప్పలేని శ్రేష్టమైన వర్తమానాల ద్వారా అంధకార స్థలాల్లో దాచబడినవి, మరుగై ఉన్న మర్మయుక్తమైన సంగతులు దేవుడు సంఘానికి బోధించి పరలోకపు మన్నాతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఈ వాక్యపు ఖడ్గం ద్వారా కోరేషుకి దేవుడిచ్చిన వాగ్దానాల్లో మరో శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, అతని ద్వారా ఇప్పుడు చదువుకున్నాం కదా, రాజుల నడికట్లు నేను విప్పుతాను అన్నాడు. ఆమేన్. రాజులంటే ఈ రాజు కాదు, దేశాన్ని పరిపాలన చేసే రాజులు ఉన్నారు కదా. యేసు నామం పేరిట మాథ్యూస్ అన్న మన వచ్చి చెప్పారు కదా, యేసు నామం పేరిట మన ద్వారా ఎమ్మెల్యేలకు సువార్త ప్రకటించే భాగ్యం రాగల ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మినిస్టర్లకు సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు అనుగ్రహించబోతున్నాడు.
ప్రభు చిత్తమైతే జార్జ్ అన్న అన్నాడు కదా, అమెరికా దేశ అధ్యక్షుడికి వాక్యం చెప్పాలని. ఆమెన్. ఎవరు ఆయన తమ్ముడు, మన ఏదో పేరు చెప్పావు కదా. ఆమెన్. డొనాల్డ్ ట్రంప్ గెలిపించేసావా? సరే, నీ నోటి మాట దేవుడు స్థిరపరచును గాక. ఆమెన్. ఆయన రాక కొరకు ఎదురు చూస్తుంది క్రైస్తవ సమాజం. దేవుడు కృప చూపించును గాక. ఆమెన్. ఈ పరిచర్య ద్వారా రాజుల నడికట్లు దేవుడు విప్పబోతూ ఉన్నాడు. జనములను జయించుటకు ఈ పరిచర్య ద్వారా కోట్ల 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 జనాలను జయించే కృప రాగల సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడు అంటాడు, జనములను జయించుటకు, జనములను పెద్దగా చెప్పాలి ఆ మాట, జనములను జయించుటకు అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. మా పని ఏంటో తెలుసా? వాక్యపు ఖడ్గం చేత జనాలను జయించాలి, ప్రభు కొరకు సిద్ధపరచాలి. మా అందరి కుడి చేతులను దేవుడు పట్టుకొనును గాక. జనములను జయించుటకు బలమైన సాధనంగా తన మహిమ కొరకు దేవుడు వాడుకొనును గాక. కోరేష్కు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాతో కలిసి చెప్పండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాట మన పరిచర్యలో ఈ సంవత్సరం దేవుడు నెరవేర్చును గాక. చెప్పండి, ఏమంటాడు? ఒకసారి నాతో కలిసి చెప్పండి ఈ మాట. ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు. ఆమెన్. రాజులను లోపరుచుచున్నాడు. ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య రేపటి నుంచి ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వెళ్తారా? ఆల్రెడీ ఖడ్గం పట్టుకొని యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ఖడ్గమే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఈ సంవత్సరం దైవజన్మ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడే ఈ వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ప్రజలు యేసయ్య పాదాల చెంత సాగిలపడబోతున్నారు. యేసయ్య పాదాల చెంత సాగిలపడబోతున్నారు. ధూళిని ఎవడూ లెక్కించలేడు కదా. లెక్కింపలేనంత జన సమూహం ఈ సంవత్సరం ప్రభు కొరకు మనం సంపాదించేటట్లుగా దేవుడు అద్భుతం చేయునుగాక. నిలవబడి వాక్య ఖడ్గాన్ని జులిపించే ప్రతి చోట, అది మెదక్లోనైనా హైదరాబాద్లోనైనా వేరే ఏ స్థలములోనైనా, దైవజనులు ఈ స్థలములో నిలవబడి వాక్యపు ఖడ్గాన్ని జులిపించేటప్పుడు దయగల దేవుడు ఆ వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ప్రజలను ప్రభు కొరకు సంపాదించే భాగ్యం దేవుడిచ్చును గాక. ఎప్పటికే దేవుడు ఆ కృప అనుగ్రహించాడు. ఆ కృప రాగల సంవత్సరం 1000 అంతలుగా దేవుడు దీవిస్తాడు. 2 రోజుల క్రితం మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులయ్యేవారు ధన్యులు అనే వాక్యం విన్నారు కదా. రైట్, మనందరినీ కదిలించింది ఆ వాక్యం. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో ఒడిస్సలేరు. అమ్మా చలి జీవన్ జ్యోతి ఎక్కడున్నారు తల్లి? ప్రసాద్ గారు ఎక్కడున్నారు? కొంచెం ముందుకు రాయ్యా. ఫస్ట్ టైం లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఆ తల్లి జీవన జ్యోతి ఒడిసిలేరే కదా మీది, ఒడిసిలేరు అనే ప్రాంతం నుంచి రెగ్యులర్గా మనం లైవ్ చూసేవాళ్ళు. కొంచెం ముందుకు రండి ప్రసాద్ గారు. కాకినాడలో మనం మీటింగ్ పెట్టినప్పుడు ఆ కుటుంబం వచ్చింది. తర్వాత బూరుగుపూడి ముందుకు రాయ్యా. బూరుగుపూడి అనే ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లి మహాభక్తి కలిగింది. ఐపీసీ సంస్థ మంచి భక్తి కలిగింది. రెగ్యులర్గా లైవ్ చూస్తూ ఉండేది. ఈయన ఎక్కడో పనిచేసేటప్పుడు ఆ హై టెన్షన్ లైన్ తెగి మీద పడిందట. 12 మంది మీద పడితే 11 మంది అక్కడికక్కడే చచ్చిపోయారటండి. దేవుని కృప ఈయనొక్కడే బ్రతికాడట. ఈయనొక్కడే. సరే బాప్తిస్మం తీసుకుందామని అప్పుడు అనుకున్నారంట.
ఎందుకో కొన్ని పరిస్థితులను బట్టి తీసుకోవాలా. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి కదా. ప్రారంభమైనప్పుడు వాక్యం వింటా తీసుకుందాం అని అనుకుంటా, ఎప్పుడైతే మొదటి పునరుద్ధానంలో పాలుందేవారు ధన్యులని ఆ వాక్యం విన్నాడో, బాబోయ్ ఇప్పుడు ప్రభు వస్తే నా పనేం కానని చెప్పి రాజమండ్రి నుండి ఛార్జీ కట్టుకొని వచ్చాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాడు. అయ్యా అక్కడ నుంచి ఎంత సడన్గా ఇప్పుడు ఎందుకు తీసుకున్నావంటే ఏమన్నాడు తెలుసా? మొదటి పునరుద్ధానంలో పాలు ఉండేవారు ధన్యుల నా వాక్యం విన్న తర్వాత నా కాళ్ళు చేతులు గడగడ వనకటం ప్రారంభించాయన్న. అమ్మో ప్రభు ఇప్పుడు వస్తే నా గతేంగాను, మా అక్కోళ్ళు ఎత్తబడతారు, మా ఇంటి వాళ్ళు ఎత్తబడతారు, నా పని విడిచిపెట్టబడుతుంది కదనని ఏదేమైనా ఉపవాస ప్రార్థన లోపు బాప్తిస్మం తీసుకొని మొత్తానికి దేవుని కృప పెట్టి ఇక్కడికి వచ్చేసాడు. అంతే కదండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వాక్యపు ఖడ్గం జులిపించబడుతుంది. ఇప్పటికే ఏమండి మనమేంటి, మన బ్రతికేంటి, వెళ్ళండి అయ్యా. థ్యాంక్ యూ. మనమేంటి, మన బ్రతికేంటి, మన గతి ఏంటి? 100 మంది ఆత్మలు మాకు చాలు ప్రభు అన్నాం. ఈరోజు ఈ వాక్యపు ఖడ్గానికి లక్షల కొలది ఆత్మలు దేవుని వాక్యం వినటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినం నేను మీటింగ్ ముగించుకొని పైకి వెళ్ళేటప్పుడు హర్యానా నుంచి ఒక కుటుంబం వచ్చింది. రాజు వాళ్ళు వచ్చారా? హర్యానా వచ్చారండి. హర్యానా వాళ్ళ పేరు హర్యానా నుంచి వచ్చారు. మేబీ రేపు వస్తారేమో. హర్యానా నుంచి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటే హర్యానా. అమ్మా ఎట్లా? లైవ్లో ప్రతి ఆదివారం మేము వాక్యం వింటామయ్యా అని చెప్తే సోరారం నుండి దేవుని వాక్యం హర్యానా రాష్ట్రానికి వెళ్ళింది. ఇందాక ఒక పాప హిందీలో పాట పాడింది కదా. అమ్మ నువ్వే కదరా పాడింది, నిలబడు. నేను వాస్తవంగా ఒరియా పాట పాడమన్నా. ఒరియా పాట పాడిందా? ఒరియానేనమ్మా, ఒరియానేనా? నువ్వు ఏది పాడినా ఒరియానే. మాకు రాదుగా. వీళ్ళ తల్లి, వీళ్ళ భర్త మొట్టమొదట మన చర్చికి వచ్చేవాడు. సునీల్ తమ్ముడు ఎక్కడున్నాడు? ఎట్లా పరిచయం అంటే లాక్డౌన్ దినాల్లో మన వాక్యం వినేవాళ్ళు. వీళ్ళ భర్త తల్లిదండ్రులు బరంపూర్, ఏ ఊరు? ఒరిస్సా రాష్ట్రంలో. బరంపూర్ అంటంతో ఒక మహానుభావుడు ప్రధానమంత్రి గుర్తు వస్తాడు. ఎవరు చెప్పండి? అదిగో ఆయనకి తెలుసు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పోటీ చేసినప్పుడు బరంపూర్ నుంచి కూడా పోటీ చేశాడు, గెలిచాడు. ఒరిస్సాలో ఆ ప్రాంతం. లాక్డౌన్ దినాల్లో వీళ్ళ అమ్మవాళ్ళు వచ్చారమ్మా. ఎక్కడున్నారు తల్లి? రైట్. వీళ్ళు తర్వాత వీళ్ళ భర్త వాళ్ళు, ఈ 2 కుటుంబాలే మన వాక్యం వినేవాళ్ళు ఆ రోజుల్లో. కొంతమంది తెలియకుండా వినుండొచ్చు, అయితే మనకు తెలియదు. ఆ తల్లితో నేను మధ్యాహ్నం మాట్లాడుతా అమ్మా నాకు మీరు బాగా గుర్తు, ఎందుకంటే ఫస్ట్ టైం లాక్డౌన్, సెకండ్ టైం లాక్డౌన్లో మీతో నేను ఫోన్లో మాట్లాడాను. నేను కూడా బరంపూర్ వెళ్ళా. ఆ తమ్ముడు సునీల్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసి వచ్చాను. ఇచ్చాపురం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అమ్మ మీ 2 కుటుంబాలు నాకు బాగా పరిచయం అమ్మ అంటే ఆ తల్లి ఉదయం ఏం చెప్పిందో తెలుసా? అయ్యా ఇప్పుడు మీరు బరంపూర్ రండి, మా 2 కుటుంబాలే కాదు బరంపూర్లో ఉన్న క్రైస్తవులందరూ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరయ్యా. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ అందరికీ, తెలుగు వాళ్ళందరికీ మేము పరిచయం చేసామయ్యా, తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేసాం. మన సునీల్ చెప్తున్నాడు, జెర్మియా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారని మా ఒరిస్సాలో బరంపూర్లో మా వాళ్ళకి చెప్తే అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. జెర్మియా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చాడు. ఎవరికో అరే మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికాడ ప్రార్థన చేశాడు. ఊరిక మీ ఊరు ఎట్ట వస్తాడు ఆయన, మీ ఇంటికి ఎట్ట? అరే మా పాస్టర్ గారు రాయనని ఎంత చెప్పినా వాళ్ళు అన్నారట, ఆయన కళ్ళతో చూస్తే కానీ మేము నమ్మమన్నారంటే. ప్రైజ్ ది లార్డ్. వాక్యపు ఖడ్గం జులిపిస్తూ ఉంటే ధూళి అంత విస్తారమైన ప్రజలు ప్రభు తట్టు తిరుగుతున్నారు. అయితే దైవజనమా, మాథ్యూస్ అన్న చెప్పారు,
మన సాల్మన్ రాజయ్య గారు చెప్పారు, ఇంతకు మునుపు మన పరిచర్య జరిగిన విధానం ఒకటి, రాగల దినాల్లో వేయంతలుగా ఈ పరిచర్య దైవ సేవకురాలి నోటు నుంచి బయలుదేరే వాక్యపు ఖడ్గానికి విస్తారమైన ధూళి అంత ఆత్మలు ప్రభు తన సొంతం చేసుకోబోతున్నాడు. ఈ స్థలములో సేవ కొరకు ప్రతిష్ఠించబడి, నేనంట కూర్చోడు తల్లి, ఈ బిడ్డలు ఉన్నారు చూసారా, అమ్మను వదిలిపెట్టి, నాన్నను వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి త్యాగం చేసుకొని వచ్చారండి. ఆ బిడ్డల సంగతి మీకు తెలుసా? జార్జన్న, రాజన్న, ఇజ్రాయేల్, ఇక్కడున్న పిల్లలు, ఆడబిడ్డలు వివాహాలు కూడా చేసుకోకుండా దేవుని కొరకు బిడ్డలు నపుంసకులుగా తమను తాము సమర్పించుకున్నారు. నేనంట, ఈ దయగల దేవుడు ఈ బిడ్డలకు ఆత్మలు నీకపోతే ఇంకెవరికి ఇస్తాడు? నిశ్చయంగా ఈ బిడ్డల నోటు నుండి బయలుదేరే వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మలను ఆ వాక్యపు ఖడ్గానికి దేవుడు అప్పగించునుగాక. అయితే తస్మాత్ ఒకటి, కోరేషుని గూర్చి భలే విచిత్రమైన మాట అంటాడు దేవుడు. చూడండి ఆ మాట 40, ఇందాక చూయించిన వాక్యం తమ్ముడు, 41:2. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని. చెప్పండి నాతో కలిసి, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని. ఎవరట కోరేషు? చెప్పాలి. ఎవరట కోరేషు? తన ప్రవర్తనలో నీతిని జరిగించేవాడు. చాలామంది మాటల్లో నీతి ఉంటుంది, ప్రవర్తనలో నీతి ఉండదు. విన్నారు ఈ మాట? చాలామంది మాటల్లో నీతి ఉంటుంది. కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసా? ఇక పరలోకం నుంచి వీడు ఇప్పుడే దిగి వచ్చినట్టు అన్నట్టు మాట్లాడతాడు, కానీ వాస్తవంగా లోపలికి వెళ్తే సరుకు ఉండదు. కొంతమంది మాటల్లో నీతి ఉంటుంది, కానీ కోరేషు దగ్గరికి వచ్చేసరికి కోరేషు ఎవరో తెలుసా? తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడు. దేవుడు మమ్మను బలపరిచి, మా మాటలు నీతియుక్తంగా ఉన్నదానికంటే మా ప్రవర్తన అంతకంటే నీతిగా ఉండునుగాక. ప్రవర్తనలో నీతిని కనపరిచే కృప దయగల దేవుడు మాకు అనుగ్రహించునుగాక. కూర్చో. తన ప్రవర్తన అంతటిలో నీతిని అనుసరించి కోరేషు ప్రవర్తించాడు గనుక అతని ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మలను దేవుడు అప్పగించాడు. ఈ ప్రవచనపు మాట మా బ్రతుకులో, ప్రపంచంలో మన సేవకులందరి కొరకు ప్రార్థన చేశాం. ప్రతి సేవకుని వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మలను దేవుడు అప్పగించును గాక. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దామా? గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆ ప్రవచనపు మాట నెరవేర్చును గాక. నిశ్చయంగా రహస్య స్థలాల్లో దాగి ఉన్న వాటిని, మరుగైన స్థలాలలో దాగి ఉన్న ధననిధులను ఈ సంవత్సరం నీకు, నీ కుటుంబానికి దయగలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఒక్కసారి చూడండి. ఆ మాట ఒక్కసారి చూడండి. ఎస్, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి అందరూ కొంచెం నాతో కలిసి నా తట్టు చూస్తూ పెద్దగా చెప్పండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడం. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నీవు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు. ఆయన మావులోడు కాదమ్మా. చూడండి ఏం మాటలో, నీ శత్రువులకు నేను శత్రువుని.
నీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. 23 ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరుజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 20వ వచనం. ఈ మాట ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక ప్రార్థన చేసుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, దైవజనమా ఈ దినం నుండి నీ వెళ్ళే ప్రతి త్రోవలో దేవుడు నిన్ను కాపాడునుగాక. పాడు కీడు నాశనం నీ దరి చారకుండా తన రెక్కల నీడలో దేవుడు నిన్ను భద్రపరచునుగాక. ప్రమాదాలను గూర్చిన వార్తలు మన వెనుకుందుంగాక, నష్టాలను గూర్చిన వార్తలు మన వెనుకుందుంగాక. నీవు వెళ్తున్న త్రోవలో దేవుడు నిన్ను కాపాడునుగాక. నువ్వు వెళ్తున్న త్రోవలో నేను కాపాడి ఆయన ఏమంటాడు తెలుసా? బిడ్డ, నీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరిచారా? నీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరిచాను. త్రోవలో నిన్ను కాపాడి నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి, ఆ చోటికి నేను తీసుకొని వెళ్తాను అంటాడు. ఇశ్రాయేలీలకేమో కనాను అనే స్థలాన్ని సిద్ధపరిచాడు, మనకేమో పరలోకపు కనానును దేవుడు సిద్ధపరిచాడు. పరలోకపు కనానును సిద్ధపరిచాడు. నా పిల్లలారా, ఈ పరిచర్యను ప్రాణాధికంగా ప్రేమించే నా బిడ్డలారా, ఓ దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ముఖాన్ని పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి. మనలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఎక్కడ ఎలా కూర్చొని ప్రభువుని ఆరాధించామో పరలోకంలో కూడా మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. లైవ్లో ఉన్న బిడ్డలారా, ఈరోజు ఎలా దేవుని సన్నిధిలో మీరు అనుభవిస్తూ ఆయన సన్నిధిలో కూర్చున్నారో, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిద్ధపరిచిన స్థలానికి దేవుడు మళ్ళీ నడిపించునుగాక. మరోసారి చూడండి, నేను సిద్ధపరిచిన స్థలానికి మిమ్మును తోడుకొని వెళ్తాను అంటాడు. వాళ్ళకేమో శరీర సంబంధమైన కణాలను సిద్ధపరిచాడు, మనకైతే అంతకంటే శ్రేష్టమైన పరలోక కణాను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మీరు అనొచ్చు, అయ్యా ఇశ్రాయేలీలకి 7 శత్రువులు ఎట్లా ఉన్నారో నా జీవితంలో కూడా శత్రువులు ఉన్నారయ్యా. ఎవరు నీ శత్రువు? నీ పంచేంద్రియాలే నీ శత్రువు, నీ మనసే నీ శత్రువు, నీ అంతరంగమే నీ శత్రువు. అయ్యా, నా పంచేంద్రియాలు 5 శత్రువుల, మనస్సు 6వ శత్రువా, నా అంతరంగం, నా ఆత్మే నాకు ఒక శత్రువా? 7 శత్రువులు ఉన్నారయ్యా. కంటిని జయించలేకపోతున్నా, చెవిని జయించలేకపోతున్నా, నోటిని జయించలేకపోతున్నా, ఆలోచనలు జయించలేకపోతున్నా. ఈ 7 శత్రువులతో నేను పోరాడుతున్నాను, ఎలా కనాను చేరగలను అని అంటావా? నా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని ఇవ్వటానికి ఆ 7 జాతుల వారిని దేవుడు ఎలా సంహరించాడో, నీ శరీరంలో ఉన్న పంచేంద్రియాలన్నిటి మీద నీకు ముందుగా వచ్చే దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. నమ్మండి మాట. గడిచిన దినాల్లో పంచేంద్రియాల చేతిలో ఓడిపోయేవేమో, చూపు చేతిలో ఓడిపోయేవేమో, ఆలోచన చేతిలో ఓడిపోయేవేమో, నోటి మాట చేతిలో ఓడిపోయేవేమో, హృదయపు తలంపుల విషయంలో ఓడిపోయేవేమో, ఏ 7 రాజుల చేతిలో ఓడిపోయావో, నీకు ముందుగా నడిచే దేవుడు నీ శత్రువులందరినీ సంహరించి నీకు సిద్ధపరిచిన పరలోకపు స్థలానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళును కాక. చెప్దాం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. యేసయ్య అన్నారు కదా, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా. యేసు నామం పేరిట ఈ రోజు నుండి బ్రతుకు కాలమంతా దేవుడు మన ముందు నడిచి మనం కోరుకున్న వాగ్దాన దేశానికి మనల్ని నడిపించునుగాక. శరీరాన్ని ఏలుబడి చేసే ప్రతి శత్రువును దేవుడే సంహరించునుగాక. ఒకసారి చూడండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీ ముందర నడుచుచున్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. మోకరించుదాం. అందరూ మోకరించుదాం. రేపు ఉదయం 9 గంటలకే కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కుటుంబాలుగా రండి. మీరు ఎరిగిన వాళ్ళందరినీ తీసుకుని రండి.
అందరం మోకరించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం మోకరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరించుదాం. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నాతో వస్తానని వాగ్దానం చేసినవాడా, అయ్యా నా ముందర గృహదేవతలను పెట్టుకున్నయ్యా, మూఢనమ్మకాలను పెట్టుకున్నయ్యా, మూర్ఖత్వాన్ని పెట్టుకున్నయ్యా, నా బలాన్ని నాకు దేవతగా నేను ఎంచుకోనయ్యా, నన్ను నీ ముందర పెట్టుకుంటానయ్యా. దేవా, ఈ దినం నుంచి నా ముందర నడివేశాయా, ఈ దినం నుంచి నా ముందర నడివేశాయా, ఈ దినం నుండి నా ముందర నడివేశాయా. నువ్వు చేసిన వాగ్దానాన్ని నా బ్రతుకులో నెరవేర్చు నాయనా. ప్రాకారాలు పడగొట్టేవాడు నీ ముందర నడవబోతూ ఉన్నాడు. ప్రాకారాలు పడగొట్టేవాడు నీ ముందర నడవబోతూ ఉన్నాడు. సమస్యలను చూసి భయపడకు, యుద్ధ భూమిలో నిలవబడు, దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. అదిగో 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 కోరేషుతో అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ప్రతి మార్గాన్ని నేను సరళం చేయబోతున్నాను. అంతకంటే విశేషంగా రహస్య స్థలాలలో దాచబడిన ధన నిధులను, మరుగై ఉన్న వాటిని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ప్రభా, నాకు ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మన వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మలను మీరు చేసిన వాగ్దానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. మీరు చేసిన వాగ్దానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. ఈ వాగ్దానాన్ని నెరవేర్చేసయ్యా అని అందరం నా ముందు నడుచువాడా నీకు స్తోత్రాలు, నా ముందు నడుచువాడా నీకు స్తోత్రాలు. నీకిష్టమైన త్రోవలో నేను నడుస్తానయ్యా, నీకిష్టమైన త్రోవలో నేను నడుస్తానయ్యా. కుడి చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా. ఈ 4 వాగ్దానాలు ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేరాలి. వచ్చే ఇరుకులో కాదు, విశాలంలో మేము మిమ్మల్ని ఆరాధించాలి. అట్టి కార్యం మీరు చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పేరు పేరున మీరు ఆశీర్వదించండి, పేరు పేరున ఆశీర్వదించండి, పేరు పేరున ఆశీర్వదించండి, పేరు పేరున పరలోక రాజ్యానికి చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.